రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురం తహసీల్దార్ అశోక్ ప్రసాద్ ఏసీబీకి చిక్కారు. లంచం తీసుకుంటూ డేటా ఎంట్రీ ఆపరేటర్ తో పాటు తహసీల్దార్ ఏసీబీ అధికారులను పట్టుబట్టారు. పట్టణానికి చెందిన గంధం వెంకట సత్యనారాయణ భూమి సర్వే కోసం రెవెన్యూ అధికారుల చుట్టూ కొన్ని రోజులుగా ప్రదక్షిణలు చేస్తున్నాడు. పని ఎలాగైనా తమ సమస్య తీర్చాలని అధికారులను కోరారు. అయితే లంచం ఇస్తే పని చేస్తామంటూ అధికారులు చెప్పడంతో కంగుతిన్నాడు. భూమి సర్వే చేసి ఆన్లైన్ చేయడానికి ₹1,00,000 ఇవ్వాలని తహసీల్దార్ అశోక్ ప్రసాద్ బాధితుని డిమాండ్ చేశారు. బాధితుడు వెంకట సత్యనారాయణ కుమారుడు కొండలరావు తన వద్ద అన్ని డబ్బులు లేవంటూ కార్యాలయ డేటా ఎంట్రీ ఆపరేటర్ రాము ద్వారా 50,000కు ఒప్పందం చేసుకున్నారు. అయితే ఆ మాత్రం కూడా లంచం ఇవ్వడం ఇష్టం లేదని బాధితులు ఏసీపీ అధికారులను ఆశ్రయించారు. మండల రెవెన్యూ కార్యాలయంలో అశోక్ ప్రసాద్ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబట్టారు. వెంటనే తహసీల్దార్ తో పాటు ఆపరేటర్ రామును అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 50,000 స్వాధీనం చేసుకున్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో సోదాలు చేయగా 5 లక్షల నగదు అదనంగా లభ్యమైందని ఏసీపీ డీఎస్పీ కిషోర్ కుమార్ వెల్లడించారు. ఇదే అంశానికి మరింత సమాచారం మా కాకినాడ జిల్లా ప్రతినిధి దురాని ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి దురాని, మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ రాజుగా. అమలాపురం తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి భారీగా చిక్కిందని చెప్పాలి. ఎందుకంటే ఎంఆర్ఓలు చేసే వాస్తవంగా ఈ అవినీతి పనులు చూస్తుంటే తీసుకునే లంచాలు కూడా సామాన్యులు గగ్గురుపాటు కలిగించే విధంగానే ఉన్నాయి. 50,000 అంటే ఆయన అడిగిన లంచం అయితే ₹1,00,000, అందులో 50,000 బాధ్యతలు ఇచ్చేందుకు ఒప్పుకుని ఆ తర్వాత ఆ డబ్బులు కూడా ఎవరు ఇష్టం లేక, ఎందుకంటే తమ కష్టాలుగా ఎందుకు ఇవ్వాలన్న ఒక కోణంలో ఆలోచించి ఆ తర్వాత 50,000 లంచం ఇస్తూ ఏసీబీతో పట్టుబడేలా చేశారు. అయితే ఇక్కడ గొప్ప ట్విస్ట్ ఏంటంటే ఆల్రెడీ ఆయన దగ్గర 50,000 కాకుండా, అంటే లంచం తీసుకునే సొమ్ము 50,000 కాకుండా మరో అదనంగా ₹5,00,000 ఆయన సొమ్ములో దొరకడం మాత్రం ఏసీబీ అధికారులు నిర్వీర్పరిచేలా చేసింది. అసలు ఈ డబ్బు ఎక్కడ కొన్నది సమాచారం లేకున్నా అసలు ఎంత డబ్బు ఆఫీసులో ఎందుకున్నా కొనం కూడా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతానికి అయితే రాజవోలికి చెందిన గంధం కొండలరావు తన తండ్రి కొనుగోలు చేసిన 15 సెంట్లకి ఈ పక్క ఆధారాలు మన ఇందులో చేయించుకోవడం ఉద్దేశంతో పేరు నేమ్ చేంజ్ అప్లైన్ సర్వే అంటారు దీన్ని, చేయించుకునే నిమిత్తం ఆయన సంప్రదించారు. అయితే ₹1,00,000 లంచం డిమాండ్ చేయడంతో ఆయన అక్కడ ఉన్న ఆపరేటర్ రాము 50,000 తాను మాట్లాడి ఒప్పిస్తానంటూ తను 50,000 ఎమ్మెల్యే తన తహసీల్దార్ని ఒప్పించడం జరిగింది. అయితే డేటా ఆపరేటర్ ద్వారా 50,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీకి అందిన సమాచారం మేరకు దాడి జరిగింది. ఇందులో భాగంగా కార్యాలయ తనిఖీలో ₹5,00,000 దొరకడంతో పాటు ఏసీబీ అధికారులు కూడా అవాక్కయ్యారని చెప్పాలి. అయితే తహసీల్దార్ అశోక్ మాత్రం తాను అవినీతికి పాల్పడలేదని అంటున్నప్పటికీ, అంటే తన డేటా ఆపరేటర్ రాము తీసుకున్న డబ్బుతో తనకు సంబంధం లేదు అని చెప్తున్నప్పటికీ, అయితే ఫైల్ నడిచిన ఈ తేదీలు కానీ సంబంధించిన కాలాన్ని కూడా ఏసీబీ అధికారులు టాలీ చేసుకుని సరిపోయింది కాబట్టి ఈ లంచం ఆయన కోసం తీసుకున్నట్టుగా రుణి చేసుకున్నారు. అలాగే కార్యాలయంలో దొరికిన అదనపు నిధులు అంటే ₹5,00,000 దేనికోసం ఉన్నాయి అన్న దాని మీద కూడా వివరణ ఇవ్వలేకపోవడంతో ఆయన అరెస్ట్ చేసి రిమాండ్ తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. రాధిక. రైట్ దురాని. దుర్గ కొండలరావు అనే అతను రాజగోలు గ్రామం రాజమండ్రికి చెందిన అతని యొక్క ఫాదర్ వెంకట సత్యనారాయణ గారు అమలాపురంలో 1995లో ఒక 15 సెంట్స్ స్థలం కొన్నారు. ఆ తర్వాత వాళ్ళ నాన్నగారు అనారోగ్యం కారణాల వల్ల ఆ స్థలాన్ని అమ్మదలుచుకున్నారు. ఈ క్రమంలో ఆ స్థలం అమ్మడానికి ఒక ఎఫ్లైన్ సర్వే కావాలనేసి అడిగారు. కాబట్టి ఎఫ్లైన్ సర్వే చేయించడానికి ఎంఆర్ఓ ఆఫీస్ని అప్రోచ్ అయ్యారు ఈ కంప్లైనెంట్. ఈ సర్వే చేయడానికి ఇనీషియల్గా ఎంఆర్ఓ గారు 1 lakh డిమాండ్ చేశారు. తర్వాత ఏదైతే 1 lakh కాకుండా డేటా ఎంట్రీ ఆపరేటర్ అయిన రాము ద్వారా అది 50,000కి సెటిల్ చేశారు. ఆ తర్వాత ఎవరైతే ఈ కంప్లైనెంట్కి బ్రైబ్ అమౌంట్ డిమాండ్ అతనికి ఇష్టం లేక వాళ్ళు ఏసీబీ పీపుల్ని అప్రోచ్ అయ్యారు, ఏసీబీ వాళ్ళని. ఈరోజు ఏదైతే 50,000 బ్రైబ్ అమౌంట్ ఉందో అది ఎంఆర్ఓ ఆఫీస్ ఎంఆర్ఓ అమలాపురం ఆఫీస్లో ఈ కంప్లైంట్ నుంచి తీసుకుంటూ ఉండగా మేము 50,000 అమౌంట్ని రికవరీ చేయడం జరిగింది. రికవరీ చేసిన తర్వాత ఎవరైతే తహసీల్దార్ ఉన్నారో అశోక్ ప్రసాద్, అదేవిధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్ అయిన రామును కూడా మేము కస్టడీలోకి తీసుకున్నాం. ఈ 50,000 అమౌంట్తో పాటు అన్అకౌంటెడ్ క్యాష్ 5,88,500 కూడా మేము ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి రికవరీ చేశాము. ఈ ఫర్దర్గా వీళ్ళిద్దరిని కూడా జ్యుడిషియల్ రిమాండ్కి పంపడం జరుగుతుంది.
పీపుల్ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా సరే శ్రీకాకుళం